చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అలాగే మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్న విశ్లేషకులు విజయానంద్ గారు. విజయానంద్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. వైఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం ఫార్మాసిటీకి సంబంధించిన భూముల విషయంలో ఇప్పటికీ అక్కడి రైతులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ భూములను ఫ్యూచర్ సిటీ పేరిట కబలిస్తున్నారనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఉద్దేశం ఒకటి, పూర్తిగా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతుందనే ఆగ్రహం వారిలో వ్యక్తమవుతున్న పరిస్థితి. తమ భూములను తిరిగి ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఫ్యూచర్ ముసుగులో అసైన్డ్ భూములను చుట్టుపక్కల కూడా దాదాపు 6,500 ఎకరాల భూములను కూడా ప్రభుత్వం కబలిస్తుందనే ఆందోళన, దానికి తోడుగా చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ఇంకా కూడా ఏం జరుగుతుందో అనే ఒక భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ రాజు గారు. అయితే ఈ మన షో మొదలుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎక్కడో చదివినండి. ఒక రాజుగారి దగ్గర ఒక అతను రోజు బట్టలు ఉతుకుతుంటాడు. మంచిగా నీట్గా ఉతికి మంచిగా రాజుగారికి ఇంప్రెషన్ బాగా ఉతుకుతున్నాడు, బాగా పనిచేస్తున్నాడని. ఒకనాడు ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి రాజుగారు మంచిగా పట్టుబార వస్త్రాలు అన్నీ తీసుకుపోయి, ఈరోజు నువ్వు సింహాసనం మీద కూర్చో అని కిరీటం పెట్టి నీకు ఏం కావాలనో కోరుకో అంటాడు రాజు. అంటే అతనేమంటే బట్టలు ఉతికే అతను, ఈ రాజప్రసాదంలో ఉన్న బట్టలన్నీ నాకే వేయాలి ఉతుకోవడానికి అంటాడు. ఇప్పుడు అట్లాగే వేమన గారు రాసిన రకరకాల పద్యాలు, ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నది, కనకపు సింహాసనం మీద శునకమ్మ కూర్చుండబెట్టిన దాని లక్షణం మారదని, ఈ కథల ద్వారా కానీ దీని ద్వారా తెలిసేది ఏంటంటే, ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఆ స్థానంలో కూర్చున్న ఆయన ఆలోచన దాని చుట్టే తిరుగుతుంది. ఎట్లయితే రాజప్రసాదం బట్టలన్నీ నాకేయాలని అతను చెప్పిండో, ఎట్లయితే ఈ కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టిన శునకం తన బుద్ధి దాన్ని చూపెడుతుంది, కానీ కూర్చుంది సింహాసనం అని కానీ దీనికి ఒక విలువ ఉంది, దీనికి ఒక ప్రాముఖ్యత ఉందని తెలియకుండా ఎట్లా చేస్తుందో, సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి సేమ్ అట్లనే ఉంది. నువ్వు ఏడనన్నా భూములు కనపండి. ఇప్పుడు దీనికి పోకముందు ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటి చెప్పి నేను అసలు దీనికి వస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ పోయి మొన్న దూట అని చెప్పేసి మొత్తం విద్యార్థులను అరెస్ట్ చేపించి ఎంప్లాయీస్ని అందరిని కూర్చోబెట్టి లెక్చరర్లను, ప్రొఫెసర్లను, క్లర్కులతో సహా ప్యూన్లతో సహా వదలకుండా కార్డులు ఇచ్చి కూర్చోబెట్టిన నిర్బంధపు మీటింగ్. అది 1000 కోట్లు జీవో ఇస్తున్నా అన్నాడు. 1000 కోట్లు కాదు, 1000 పైసలు బుడ్డ పైసలు రాలి ఇంతవరకు. ఇప్పుడు కథ ఏం తెలుసా, దాని చుట్టూ కంచె వేయించామని వాళ్ళు వీసీ వాళ్ళు ఎన్నిసార్లు ఉస్మానియా భూములు ఇప్పటికే చాలామంది ఆక్రమించుకుంటున్నారండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేస్తే అది వదిలిపెట్టిండు. వచ్చిన తర్వాత సీక్రెట్ మీటింగ్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి అసలు ఇన్ని భూములు ఎందుకు, ఎస్యూ పని అయిపోయింది. చేతి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులందరూ, దేశం నుంచి వచ్చిన విద్యార్థులందరూ నిరసన చేస్తే ఆ భూములు రక్షించబడ్డాయి. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ మీద కన్నుపడ్డది. నేను అందుకే చెప్తున్నాను, ఎక్కడికి పోయినా ఈయన ఆలోచన ఏముంటుందంటే, ఇది వెంచర్లు ఎట్లా చేయొచ్చు, ప్లాట్లు ఎట్లా చేయొచ్చు, దీన్ని ఎట్లా అమ్మవచ్చు, దీంట్లో నాకు ఎంత వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మెంటాలిటీ నుంచి ముఖ్యమంత్రి అయినాక కూడా 2 సంవత్సరాలకి ఇంకా రేవంత్ రెడ్డి బయటపడలే. అనటానికి ఉదాహరణ ఇప్పుడు అసైన్డ్ భూములకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సంబంధించి ఏముందండి. ఫ్యూచర్ సిటీ ఇక్కడ పరిపాలన చేయవా బాబు అంటే ఫ్యూచర్ సిటీలో ఏముందో తెలియదు. దాంట్లో ఎన్నికల ముందు ఏం చెప్పారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇందిరమ్మ రాజ్యం చేస్తామని మేనిఫెస్టోలో తెచ్చేసి సోనియా గాంధీని పిలిపించి, రాహుల్ గాంధీని పిలిపించి మీరు అన్ని డిక్లరేషన్లు చేయిస్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? గవర్నమెంట్ అసైన్డ్ భూములు అంటే పేదలకు, బతుకు తెరువు లేని వాళ్ళ కోసం వ్యవసాయం చేసుకొని ఆ భూమి మీద బతికి 4 పైసలు వస్తే వాళ్ళ కుటుంబాన్ని సాదుకోవడం కోసం ఇచ్చిన అసైన్డ్ భూములు. గవర్నమెంట్ అసైన్డ్ భూములు ఇచ్చి ఎప్పుడో ఇచ్చిన భూములను కొంతకాలంగా వాళ్ళు సేద్యం చేసుకొని బతుకుతుంటే ఎలాంటి నోటీసులు లేకుండా, రాజుగా ఎలాంటి నోటీసులు లేవు. ఈ భూమి అసైన్డ్ భూములు అని చెప్పడము 4 రోజుల్లోనే వెంటనే దాన్ని మారిపోతున్నాయి, గవర్నమెంట్ భూములుగా మారిపోతున్నాయి. మరి అసైన్డ్ భూములు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్న తను పిలిచి మాట్లాడి నోటీసులు ఇచ్చినా ఏది లేదు. ఏమనంటే దౌర్జన్యం. ఇప్పుడు 6,600 దాదాపు 7,000 ఎకరాలు అసైన్డ్ భూములు ఎందుకు సేకరించారు? ఏమన్నా ఉందా? వివరాలు ఉన్నాయా? వారిని పిలిచి మాట్లాడినరా స్టేక్ హోల్డర్లను? మీరు ఏ విషయాల్లోనే రేవంత్ రెడ్డి పాలసీలలో బాధితులను కానీ స్టేక్ హోల్డర్లను కానీ ఆయన పిలవడు. ఇప్పుడు హెల్త్ పాలసీలో మనం అదే చూసినాం.
ఎవ్వరిని పిలవలేదు ఇంతవరకు ఒక్క పారిశ్రామిక సంఘాన్ని పిలిచి వాళ్ళు 12 సంఘాలు కలిసి ఈ మధ్యన ఒక మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారు. ఓకే, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ గురించి కానీ హెల్త్ పాలసీలో మీరు అక్కడ ఏ భూములు చూపించకుండా మా ఫ్యాక్టరీ తరలించమంటే ఎట్లా తరలించాలని అడిగిన వాళ్ళు. త్వరితగతిన హెల్త్ పాలసీ అని నిన్న కూడా మళ్ళీ స్టేట్మెంట్, ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇది రియల్ ఎస్టేట్ కోసం కాదా? మీ అన్నదమ్ములు యనుమల బ్రదర్స్ అందరు కూడా 1000 ఎకరాలు ఇప్పటికే దాదాపు 2000 ఎకరాలకు పైగా మీరు ఆక్రమించుకున్నారని కేటీఆర్ గారు బాజాబ్తా ఆరోపణలు చేసింది మా వర్కింగ్ ప్రెసిడెంట్. మీకు దమ్ముంటే ఇంతవరకు దాని పట్ల ఆన్సర్ పెట్టి ఒక విచారణ అయ్యి ఇవాళ కూడా ఈ 7000 ఎకరాలలో వీళ్ళు చేసేది ఫ్యూచర్ సిటీలు ఏంటంటే మొత్తం ఫ్యూచర్ సిటీలో దరిదాపు ఒక 1500 ఎకరాలు 1600 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు. కొన్ని 1000 ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకుని కొల్లగొట్టడం కోసం చేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వ చర్య తీవ్రంగా ఖండించవలసిన చర్య. అసైన్డ్ భూములు పేదలకు ఇచ్చిన గవర్నమెంటే ఇచ్చి గవర్నమెంటే గుంజుకోవటం ఏం న్యాయం అంటే? దేనికోసం గుంజుకుంటున్నావు నువ్వు? ఏమైనా చెప్పినవా? అసలు ఆ ఫ్యూచర్ సిటీలో ఏమున్నాయి? అసలు 100 కోట్లు పెట్టి డేరాలు వేసి గ్లోబల్ సమిట్ అని పెడితే ఆ ఫ్యూచర్ సిటీలో 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు కూడా రాలేదు దానికి సంబంధించి. అన్ని హైదరాబాద్ కంపెనీలు ఆడదొచ్చినాయి మళ్ళీ పోయి. అంటే రెవెన్యూ చట్టం అంటూ ఒకటి ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతులలో ఒకరికి ఇచ్చిన దాన్ని తీసుకోవడం గుంజుకోవడం తప్పనే సోయి లేకుండా చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. పేదవాళ్ళ దగ్గర నువ్వు హైడ్రా అంటే పేదవాళ్ళ భూములే గుంజుకుంటువి, ఫ్యూచర్ సిటీ అంటే పేదవాళ్ళ భూములే గుంజుకుంటువి. నీ హైడ్రా గొప్పోళ్ళ దగ్గరికి పోనే పోదా? ఎవరి ఫామ్ హౌస్ను నీళ్ళల్లో ఉన్న ఫామ్ హౌస్లో కూలగొట్టవైతుంది ఇంతవరకు. అంటే నువ్వు చేసే ప్రతి పని ప్రతి చట్టము నువ్వు చేసేదంతా పేదోళ్ళను కొట్టి అంటే పేదలను కొట్టి గద్దలకేసిన టైపులో పెద్దవాళ్ళకు రక్షణ కల్పించే విధంగా ఈ కాంగ్రెస్ పరిపాలన ఉంది ఇవాళ. ఎక్కడైనా మీరు చూడండి ఇవాళ ఒక్కటైనా కానీ పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చినారా? ఎందుకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎందుకండి? ఎవరు అడిగింది ఫ్యూచర్ సిటీ? ఇవాళ ప్రజలు అడుగుతున్న అంశం ఏంది? మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏంది అమలు పడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. ఎన్ని 100 రోజులు దాటిపోయినాయి. మరి ఇచ్చిన 4000 వృద్ధులకు పెన్షన్ అది శబాష్ పని. ప్రతి మహిళకు 2500 ఇస్తానన్నావు. 2 సంవత్సరాలు దాటిపోయింది. ఏమనంటే మూసి పునరుజ్జీవం అని దానికో 1,50,000 కోట్లు అంటారు. అంటే 1,50,000 కోట్లు మూసి పెట్టాలని నీ దగ్గర పైసలు ఉంటాయి. కానీ రైతు భరోసా కింద రైతులకు ప్రతి కారు పెట్టుబడి సహాయం చేయడానికి కేసీఆర్ గారు చేసినట్టుగా 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలలో వేసారు. మరి ఎందుకు రైతు బంధు రైతు భరోసా వేయట్లేవు? ఎందుకు 2,500 మహిళలకు ఇవ్వట్లేవు? ఎందుకు ఇవాళ రైతు బీమా మీరు కట్టకుండా పాలసీ కట్టకుండా ఎందుకు పైసలు లేవంటున్నారు? అన్నిటికంటే ఘోరమైందంటే కృష్ణా నదీ జలాల గురించి సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న న్యాయవాదులకు ఇవ్వవలసిన 10 కోట్ల ఫీజు కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే, సిగ్గుపడాలి మీ ప్రభుత్వం అంటున్నా నేను. దాని 10 కోట్లు ఇవ్వడానికి న్యాయవాదులకి ఇవ్వాల్సిన ఫీజులు ఇవ్వడానికి నీ దగ్గర ఖజానా డబ్బులు లేవు. కానీ మూసి 1,50,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ 1,00,000 కోట్లు, నీ ఇష్టం వచ్చిన కోట్లు. ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? ఎటువైపు ఉంది మీ యొక్క చూపు అనేది అర్థమవుతుంది. దీంట్లో భూములు ఎట్లా కొల్లగొడదాం, అక్కడ సంపాదన ఎట్లా చేద్దాం. మంత్రులు ఒకదాని మీద ఒకళ్ళొక్కళ్ళు ఎందుకు పోటీ పడుతున్నారు? పరిపాలన మీద పోటీ పడతలేరు మీరు. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీ మంత్రులు మీరు పోటీ పడటంలే. ఎట్లా దోసుకోవాలి, ఇసుక మీద ఎట్లా దోసుకోవాలి, భూముల మీద ఎట్లా దోసుకోవాలి, అవసరం లేని టెండర్లు పిలిచి పాలమూరు రంగారెడ్డిలో భాగమైన నారాయణపేట కొడంగల్లు 2 లక్షల ఎకరాలకు మళ్ళీ సపరేట్ 7,000 కోట్లు తెలిసి దాంట్లో ఎట్లా వీటి మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంది. మీ శ్రద్ధ అంతా పరిపాలన మీద లేదు. పరిపాలన అసలు లేదు. ఈ ప్రభుత్వం ఉందా, సర్కారు ఉందా, అంత సర్కస్ నడుస్తుందా అని ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. దాని ఫలితమే ఇవ్వాలని గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ కోట్లేసి దరిదాపు 40% పైన 4,500 సీట్లకు పైన సర్పంచ్ కేసీఆర్ ఇక బీఆర్ఎస్ని మొలకెత్తని అని అన్నావు. 4,500 ఆల్రెడీ మొలకలు ఎత్తినే చెట్లు పెరుగుతున్నాయి రేవంత్ రెడ్డి. రేపు మున్సిపాలిటీలో నువ్వు చూడు ఎట్లుంటుందండి. గుర్తులేని ఎన్నికలు. ఇప్పుడు ఈ బాజాబ్తా కారు గుర్తుంటుంది. కారు గుర్తు చూడంగానే తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కేసీఆర్ గుర్తొస్తాడు. కేసీఆర్ గుర్తు చేసిన ఎన్నికలు, రాబోయే ఎన్నికలు వెంటనే పరిషత్ ఎన్నికలు పెడతా అంటే ఎందుకు వెనకపోయినావు? 42% బీసీ రిజర్వేషన్లు అని డిక్లేర్ చేయిస్తావు అక్కడ కామారెడ్డిలో. ఇప్పుడు దీంట్లో 23% కూడా ఇవ్వలేకపోతే నువ్వు 17% ఇచ్చారు లాస్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీలకు. అన్ని మోసాలు. నిన్న కేటీఆర్ గారు చెప్పింది 100% కరెక్ట్. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటేనే దోపిడీ. పరిపాలన మనం ఎక్స్పెక్ట్ చేయలేం.
పేదలకు సంబంధించిన అసైన్డ్ భూములు గుంజుకోవడం దారుణం, తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారు కూడా దీని మీద పోరాటం చేస్తామన్నారు. అందరూ తెలంగాణ భవన్కు జనతా గ్యారేజ్ లాగా ఎందుకు వస్తున్నారు? ఎస్సీ పిల్లలు ఇక్కడికే వచ్చారు, హైదరాబాద్ తెలంగాణ భవన్కే వస్తున్నారు. రైట్, అందరు ఇక్కడికే వస్తున్నారు. బాధితులను ఆదుకొని దీని మీద సంబంధించిన పోరాటం చేయడానికి సిద్ధపడే భవన్గా ఇవ్వాలా తెలంగాణ భవన్ కట్టినప్పుడే కేసీఆర్ చెప్పిండు, రైట్. ఇది తెలంగాణ ప్రజల భవనం అని చెప్పి. ఎవరైనా ఎప్పుడైనా కానీ ఇక్కడికి రావచ్చు, తమ బాధలు చెప్పుకోవచ్చు అని చెప్పిన అయ్యాల చెప్పిండు సార్. ఇవాళ అది వాస్తవాన్ని మీ రాక్షస పాలనలో, దుర్మార్గమైన పాలనలు ఇలా తెలిసిపోతుంది కదా. ఇప్పటికైనా ఇవన్నీ వదిలేసేయండి, పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. మొదటి శాసనసభలోనే చట్టబద్ధత తెస్తామంటే ఎందుకు చేయటం చట్టబద్ధత? ఒక్కటి ఇంతవరకు మీరు వచ్చిన తర్వాత చేసిన పూర్తిగా అమలైన ఒక్క హామీ ఏదైనా రైట్, ఏదైనా ఒక్కటి చెప్పమనండి. ఎన్నడూ చెప్పడు. ఏమనంటే మళ్ళీ తిట్ల పురాణం మొదలు పెడతాడు. తొండలు అంటాడు, లాగులో తొండలు అంటాడు. ఆ భాష ఏందో మరి. ఎవరికైనా కానీ అసెంబ్లీలో మనం చూసిన చీ కొడుతున్నారండి. తెలంగాణ పరువు పోతుంది. నీకు ఎట్లాగ పరువు లేదు, నీకు ఇజ్జత్ లేదు, మానం లేదు. నిన్నంటే ఎవడు లెక్క పెట్టాడు, ఏదో గాలివాటంకి వచ్చినా అయిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రం పరువు, కొత్తగా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణకు ఒక ప్రతిష్ట ఉంది. కేసీఆర్ లాంటి మహనీయుడు పరిపాలించిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా. తెలంగాణ ఇజ్జత్ ఇస్తున్నారు వీళ్ళు పోయి. ఇప్పుడు ఎవరికైనా కానీ మంత్రులకు చేయవలసిన పని, మీకు పరిపాలన ఇచ్చింది పార్టీలను తీర్చమని, లాగులో తొండలు ఇవ్వడానికి కాదు. మీకు పరిపాలన ఇచ్చింది, మీకు పరిపాలన ప్రజల అవసరాలు తీర్చడానికి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇచ్చేయాలి. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం అండి. అసైన్డ్ భూములు, పేదలకు ఇచ్చిన భూములను గుంజుకోవటం, ఇంకోటి వారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, సమాచారం లేకుండా డైరెక్ట్ గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ భూముల కింద వీలై తీసేసి 1000 ఎకరాలు తీసేసి ఇవ్వటం అనేది చాలా దారుణమైన చర్య. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, గ్యారంటీలను గాలి కుదిలేసి చివరికి అన్నదాతలకు ఇచ్చిన భూములను, అసైన్డ్ భూములను కూడా ఈ రకంగా కబలించడం అత్యంత దారుణం, దుర్మార్గం అని చెప్పేసి ఓఎన్ఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. దాదాపు 6,500 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టే ఈ కుట్రను తప్పకుండా చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ తరఫున ఆ రైతుల పక్షాన తప్పకుండా పోరాడతామని కూడా స్పష్టం చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయానంద్ గారు, మనం చూసాం ఇంతకుముందు ఓఎన్ఆర్ గారు చెప్పినట్టు, ఓవైపు మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మెట్రోకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇటీవల మను యూనివర్సిటీకి సంబంధించిన, ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ప్రతి అంశంలో కూడా భూముల చుట్టే మొత్తం పరిపాలన అంతా కూడా సాగుతుంది. భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా, కుట్రగా కొనసాగుతుందనే అంశాన్ని మనం స్పష్టంగా చూస్తున్న సందర్భం. ఈ అసైన్డ్ భూములకు సంబంధించిన వ్యవహారాన్ని ఈ క్రమంలో ఎట్లా చూడాలి? ఫ్యూచర్ సిటీ పేరిట చేస్తున్న ఈ మొత్తం వ్యవహారంలో అసైన్డ్ భూములను పూర్తిగా కబలించాలని, దాదాపు 6,500 ఎకరాలకు సంబంధించిన భూములను లాక్కొని అన్నదాతలను, రైతులను రోడ్డున పడేసే ఈ వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనివల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎట్లా అంచనా వేయాలి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇవాళ సంపద అంతా భూమి దగ్గర ఉంది. ముఖ్యంగా ఎప్పుడైనా భూమి అనేది చాలా కీలకమైన ఒక సంపద, ఒక ఎసెట్ కనుక దానికి చాలా విలువ ఉంటుంది. దాని చుట్టూ ఎమోషనల్ కూడా భూమి చుట్టూ ఉంటుంది. కనుక ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త భూముల ధరలు బాగా పెరిగి, ఇంకా భూమి విలువ అనేది బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ భూముల చుట్టే ఎందుకు జరుగుతుంది? మీరు వచ్చిన ఈ గడిచిపోయిన 2 సంవత్సరాలు, ఇప్పుడు 3వ సంవత్సరం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా భూముల కేంద్రంగానే వాళ్ళ పాలసీల నిర్మాణము, దాని వెనకాల జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తం కూడా భూముల చుట్టూ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు భూభారతిది కూడా చాలా పెద్ద ఎత్తున స్కామ్ అని దాని మీద కూడా పత్రికలలో పెద్ద మొత్తంలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ధరణిని మార్చి భూభారతి పెట్టడం ద్వారా అసలు మొత్తం ఇక అవినీతికి అవకాశమే ఉండదు, పారదర్శకమైనటువంటి అనుకూలమైన పాలన ఉంటుందని చెప్పి దానిలో కూడా 100 కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి అనే విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది. అంటే మొత్తం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూమి కేంద్రంగా ప్రధానంగా చేసుకొని, ఎందుకంటే అక్కడ మొత్తము సంపద అంతా అక్కడ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచే మాత్రమే ఇవాళ వాళ్ళు ఏమైనా సాధించుకోగలుగుతారనే అవకాశం, నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి దాని చుట్టే పాలసీల నిర్మాణం జరుగుతుంది, దాని చుట్టే కార్యాచరణ జరుగుతుంది. అయితే ఇది 2 రకాల కారణాలతోటి ప్రభుత్వం చేస్తుందని మనం విశ్లేషించుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈ సంపదను పెంచేటువంటి ఎలాంటి కార్యాచరణ కానీ, ఎలాంటి కొత్త అవకాశాలు సృష్టించడం కానీ, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి కార్యాచరణ, ఆలోచన ఏది చేయకపోవడం ఒకటి అయింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం లేదు. కాబట్టి ఈ భూములను సేకరించడం ద్వారా, ఈ భూములను
కొంత అమ్ముకొని రేపు పొద్దుగాల ప్రభుత్వాన్ని నడపడానికి రేపు ఇంకా గత ఒక సంవత్సరంన్నర తర్వాత ప్రభుత్వం దగ్గర చాలా కష్టమైన పరిస్థితి ఉంటది. కాబట్టి ఇప్పుడు అప్పులు కూడా పుట్టేటువంటి పరిస్థితిగా ఉండదు. ఆ నేపథ్యంలో భూముల అమ్మకం అనేది రేపు తప్పనిసరి పరిస్థితి అయి ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి అందుకోసం ఉపయోగించుకొని మేము అటో ఇటో ఈ రాష్ట్రాన్ని నెట్టినామని చెప్పి ఈ ప్రజల ఆస్తులను అమ్మి నడపచ్చు అనేది ఒక పద్ధతి. దీని వెనకాల ఏముంటదంటే ఇది కొన్ని వందల ఎకరాలు కాదు, ఇప్పుడు వేల ఎకరాల లెక్కకు వస్తున్నది. ఈ వేల ఎకరాలలో కొన్ని దాదాపు వందల నుంచి వేల ఎకరాల వరకు దీనిలో అనేక రకాలుగా మళ్ళా దీనిలో లోపభూయిష్టాలను అవకాశాలను తీసుకొని బినామీల పేర్ల మీద మార్చుకొని తద్వారా పార్టీకి తర్వాత అక్కడ ఉన్న స్థానిక నాయకులకి మొత్తం రాష్ట్ర నాయకులకి సొమ్ము చేసుకోవడానికి కూడా దీనిలో అవకాశం ఉంటది. ఖచ్చితంగా చేసిర్రు అనేది మనకి ఇప్పుడు ఆధారం లేకున్నా అక్కడ అవకాశం ఉంటది. కాబట్టి ఇవాళ ఉన్న రాజకీయ పరిణామాలు, సామాజిక పరిస్థితుల్లో రాజకీయ నాయకుల వ్యక్తిత్వాల విషయంలో చూస్తే ఇవాళ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయి, ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో 2 రకాల ప్రయోజనాలు కలిగించేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలని హింసించైనా ప్రజలను నష్టపెట్టైనా వాటిని తీసుకోవడానికి పరిపాలకులు వెనుకాడతలేదు. జనరల్ గా పరిపాలకులు ఒక పౌరుడు బాధపడి నిరసన వ్యక్తం చేసినా గానీ భయపడతారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మొత్తంలో సమాజం అంతా స్పందిస్తుంది, ఇది చేయకూడదని. పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ జరిగినప్పుడు కొన్ని వందల ఎకరాల భూములను పైసలు ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి తీసుకున్న దగ్గరనే ప్రభుత్వాలు ఆందోళన చెంది ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణలు పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి మీ త్యాగాలు గొప్పవి కానీ దేశ భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేస్తున్నారు వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా జరగకుండా పెద్ద మొత్తంలో ఎవ్వరు ప్రజలు నిరసించినా వాళ్ళ ఇండ్ల మీదకి డోజలను పంపించి కూలగొట్టైనా బహిరంగంగా వాళ్ళు ఏడ్చి గుండెలాగి చచ్చిపోతున్నా గానీ ఆగకుండా చేస్తున్నారు. అంటే దాని వెనుకాల ఒక ప్రజా ప్రయోజనమే అయితే మరి ప్రజలనే హింసించేందుకు చేస్తున్నాం అనే ఒక క్వశ్చన్ ఎవరికైనా సహజంగా వస్తుంది. దాన్ని కూడా పక్కన పెట్టి చేస్తున్నారు అంటే దీనిలో వ్యక్తిగతంగా ప్రయోజనం కూడా వాళ్ళకు ఉండి ఉంటది. కాబట్టి ఇట్లా ప్రజల ఆస్తులను తమ సొంతంగా మలుచుకునేటువంటి ఒక కార్యాచరణ జరుగుతుంది. రేపు పొద్దుగాల ఈ ప్రజల ఆస్తులను ఏం చేస్తారు, అమ్మకానికి పెట్టి మళ్ళా ప్రజలకే ఆ పైసలు రేపు పొద్దుగాల పథకాల కిందనో దాని కిందనో అభివృద్ధి కార్యక్రమాల కిందనో మేము చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ 2-3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఈ వీటి మీదనే జరగడంతో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడడంతో పాటు రాష్ట్ర సంపద ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా దురదృష్టకరమైన విషయము. ప్రజలు ఏదో కొంత రాజకీయాల మార్పులు జరుగుతాయి, పరిపాలనలో ఏమన్నా వస్తాయి అనుకున్నారు. అట్లా కాకుండా మొత్తం వాళ్ళ జీవితాలే కబలించేటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నికలలో మనం సాధారణంగా నిర్ణయాలు తీసుకుంటే ఇది ఎటోటో పోవచ్చు. హైడ్రా పేరు మీద ఇల్లు కూలినాడు ఈ అసైన్ భూముల రైతులకు మాకు రేపు పొద్దుగాల ఒకనాడు ముప్పు వస్తుందని తెలియదు. ఇవాళ వాళ్ళకు వచ్చింది, రేపు ఇంకొకరికి వస్తుంది. ఇట్లా నియోజకవర్గాల స్థాయి వరకు ఇవాళ భూములను సేకరించి అనేక రూపాల పేర్ల మీద, అభివృద్ధి అనే సూచనల మీద, రకరకాల కార్యక్రమాల మీద ప్రభుత్వము ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను లేదంటే ఇట్లాంటి అసైన్ ల్యాండ్లను ఇతర కంపెనీలకు ఇచ్చిన ల్యాండ్లన్నింటినీ కూడా మెల్లమెల్లగా రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వం పేరు మీద కొంతమంది వ్యక్తులు లాక్కునేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రజలకి చాలా ఆందోళన కలిగించే విషయము. హైదరాబాద్నే మొత్తంగా లేపేసి మొత్తం ఎక్కడికో తీసుకుపోయి ఆ భూములన్నింటినీ ఆక్రమించేటువంటి హిల్ట్ పాలసీని తీసుకురావడంత ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేసింది. ఇది ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దీనిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యవహారం ఉంటది కనుక ఇది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని దీనికి తీవ్రమైనటువంటి నిరసనకు ఐక్యంగా చేయాలి. ఇవాళ బాధితులు అనుకోవద్దు. దీనిలో ప్రతి వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు బాధితులుగా మారేటువంటి ప్రమాదం ఉంటది. రైట్ మనం చూస్తా ఉన్నాం పూర్తిగా పెద్ద ఎత్తున కేవలం భూములను కబలించడమే ఏకైక లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని విజయ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో విలువ పెరిగిన భూములను ఏ రకంగానైనా కబలించాలనే ఒక కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలో బాధితులే కాదు వారి పక్షాన మిగతా సమాజం కూడా తప్పకుండా పోరాడాల్సిన సమయం ఇది. లేకుంటే వారి భూములు కూడా లాక్కునే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో అంశాన్ని తీసుకుంటే ఇక్కడ చాలా కీలకమైన మరో అంశం కూడా కనిపిస్తుంది. వైఎన్ఆర్ గారు, మనం చూసినాం తెలంగాణ సాధించుకున్న తర్వాత భూమి చుట్టూ అల్లుకున్న 1,00,000 సమస్యలు కావచ్చు, దశాబ్దాల పాటు ఉన్న రకరకాల ఇబ్బందులు కావచ్చు, వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో
కేసీఆర్ గారి హయాంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఆ పోర్టల్ను పక్కన పెట్టడమే కాకుండా ఏకంగా భూభారతి పేరిట తీసుకొచ్చిన దాని పేరిట ఇప్పుడు భూభారతిలో దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగినట్టుగా కూడా ఈరోజు పత్రికల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం? కేసీఆర్ గారు 2020లో ధరణి కొత్త పోర్టల్ తీసుకురావటం, రిజిస్ట్రేషన్లు తేలికగా చేయటం, రైతులకు దీని మీద అవగాహన కల్పించి మొత్తం కూడా చాలా పారదర్శకంగా చేసిన వ్యవహారం అది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎక్కడ కూడా లేదు, ప్రభుత్వమే దానికి గ్యారంటీగా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన కార్యక్రమం అంతా చేసిన. ఈ ధరణి అనేది పెద్ద ఇదైపోయింది, దీన్ని తీసుకుపోయి బంగాళ ఖాతా వేస్తాం, కొత్త చట్టం, బ్రహ్మాండమైన చట్టం తెస్తాం, అది ఇదని గొప్పలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చేసింది ఏంటంటే ఈ భూభారతి చట్టం అని ఒకటి తెచ్చింది. ఇక అది భూములు అమ్ముకోవడానికి ఒక హారతి లాగానే, భూహారతి లాగానే నిజంగా మిగిలింది అనేది ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వం వేసిన ఎంక్వైరీలనే తేలింది. ఇది బీఆర్ఎస్ ఆరోపిస్తున్న కాదు, ప్రభుత్వం వేసిన ఎంక్వైరీలో జనగామ కలెక్టర్ ఎంక్వైరీకి రాస్తే పట్టుకున్న విషయం వచ్చింది అక్కడ. ఏంటి దీంట్లో అంటే సబ్ రిజిస్టార్ ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో ఏవైతే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయో ఎంఆర్ఓ ఆఫీసులలో దానికి సంబంధించి ఫీజులు చెల్లిస్తారు. 7%, 8% ప్రభుత్వ ఛార్జీలు ఏవైతున్నాయో దాంట్లో 99% నొక్కగలిగిన వీళ్ళు ఈ భూభారతి చట్టం వల్ల. ఓకే, అంటే 1,00,000 రూపాయలు మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉందనుకోండి, దాంట్లో 100 రూపాయలు, 1000 రూపాయలు చూపించి మిగతా 99,000 కొట్టేసిండ్రు. ఎట్లా అవకాశం కల్పించబడ్డది? మరి సబ్ రిజిస్టార్, మరి తహసీల్దార్ కూడా చూస్తాడు కదా డీడ్లో ఎంత ఉందని. మరి ఎవరు చెక్ చేసిండ్రు, ఏం చేయగలిగినరు? ఇప్పుడు నల్గొండ కానీ, జనమ కానీ, రంగారెడ్డి కానీ, సిద్దిపేట జిల్లాలలో జరిగిన స్కామ్ మొత్తం లెక్కేస్తే గవర్నమెంట్ చెప్తున్న లెక్క తహసీల్దార్లు వీళ్ళంతా రాసిందే 42 కోట్లు, మినిమం అది 142 కోట్లకు తక్కువ ఉండదు. మరి వీళ్ళందరూ చేసి పై వాళ్ళకు డబ్బులు లేకుండా ఉంటాయా? మరి దీనికి సమాధానం చెప్పవలసింది బాంబుల మంత్రి ఎవరైతున్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చాలా మాట్లాడుతుండు, స్థాయికి మించి మాట్లాడే వ్యక్తి ఆయన. ఏదో బాంబులు అంటాడు, అదంటాడు, ఇదంటాడు. కొడుకు స్వయంగా ఈడీకి దొరకబడి కొడుకు స్వయంగా కేసులలో ఇరుక్కున్నా కానీ ఇప్పుడు దీనికి జవాబు చెప్పవలసింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఎన్నికలప్పుడు ఉపన్యాసాలు దంచుడు కాదు. మీ ప్రభుత్వంలో మీరు తెచ్చిన చట్టం ద్వారా ఎన్నడైనా ధరణిలో ఇట్లాంటి స్కామ్ జరిగిందంటే ఒక్క 10 రూపాయలు కూడా అక్కడి నుంచి పక్కకు తొలగే అవకాశం లేకుండా పక్కడ్బందీ అయిన చట్టం పోర్టల్ ద్వారా కేసీఆర్ గారు చేసింది. ఇవాళ మీరు తెచ్చిన దరిద్రపు భూభారతి వల్ల ఇవాళ జరుగుతుంది ఏంటి అంటే కంప్యూటర్ ఆపరేటర్లు, తహసీల్దార్లు, అక్కడున్న వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్లు, మిగతా వాళ్ళు కలిసి మీ సేవకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఇవాళ దరిదాపు 100 కోట్లు వాళ్ళు అసలు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దారి మళ్లించగలిగినరు మీ చట్టం ద్వారా. మీరు తెచ్చిన టెక్నాలజీ ద్వారా జరిగింది ఏంటంటే ప్రభుత్వ ఖజానాకు 100 కోట్లు గండిపడ్డది. ఇది గమనించే కేసీఆర్ గారు ధరణి తెచ్చినారు. పారదర్శకంగా ఉండాలని. ఒక్క పైసా ఎక్కడైనా కానీ ధరణికి సంబంధించి ఒక్క జరిగిందని చూపించండి. మరి ధరణి మీద నువ్వు ఆడిట్ ఎంక్వైరీ చేస్తా, చట్టాలు తెస్తా, ఇది ఎంక్వైరీ చేస్తా, విచారణ చేస్తాను. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, ఎంక్వైరీ చేయవలసింది ధరణి మీద కాదు నాయన. ఫస్ట్ నువ్వు నిద్రపోయినావు, మేల్కొని చేయవలసింది భూభారతి. దానికి ఖజానాకు రావాల్సిన 100 కోట్లు ఎట్లా మీరు తెచ్చిన చట్టం ద్వారా దారి మళ్లించిండ్రో అది ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేయి. దాని మీద వైట్ పేపర్ ఇవ్వండి ఫస్ట్. మీరు నీ మంత్రిత్వ శాఖలో జరిగేది నీకే తెలియట్లేదు. నీ మంత్రిత్వ శాఖలో జరిగిన దాని మీద జవాబు నువ్వు ఇవ్వాలి. ప్రజలకు ఆన్సరబుల్గా ఉండవలసింది అకౌంటబిలిటీ నీకుంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి దీని మీద ఇమ్మీడియట్గా విచారణ. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకు కేసు పెట్టరండి దీని మీద? ఓకే, ఇప్పుడు దీని మీద ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు ఏసీబీ కేసు పెట్టరు? ఎందుకు సిఐడికి ఇవ్వరు ఈ కేసు? 100 కోట్ల స్కామ్ జరిగింది. మరి ఎందుకు అండి? ఆటోమేటిక్గా ఇవ్వాలి కదా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి కదా. ఒక్క తహసీల్దారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏంది అంటే మీకు ఇలా వాటా ఉన్నట్టేనా? మీరు ముందుకు రావట్లేదంటే ఇలా రెవెన్యూ మంత్రి ముందుకు రావట్లేదు, ఈ కేసు రాయటానికి మంత్రి దానిక పోయిందా అంటే మీకు అక్కడ ముడుపులు అందినట్ట. దీంట్లో ఈ 100 కోట్ల భాగంగా ఏందో చెప్పాలా మరి మీరు? ఒక స్కామ్ జరిగిందని అన్ని పత్రికలలో, టీవీలో, అన్ని ఛానళ్ళలో వచ్చింది. ఇవాళ స్వయంగా మీ తహసీల్దారే కంప్లైంట్ చేసిండు. 42 కోట్లు ప్రభుత్వ ఖజానాకు రావాల్సింది దారి మళ్ళీపోయినాయి, ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి పోయిందని. ఇప్పుడు సొమ్ము రికవరీ చేయమని కూడా ఇప్పుడు రాసిండ్రు. సొమ్ము రికవరీ చేయమని గవర్నమెంట్ అధికారులు చెప్తుంటే కూడా ఇంతవరకు మీరు ఎవరి మీద కేసు పెట్టిండ్రు, ఎవరిని దోషులుగా ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ కావట్లేరు?
ఎందుకు సిఐడి రావట్లేదు, ఎందుకు ఏసీబీ రావట్లేదు? రాజకీయ కక్షపూరితమైన కేసులు పెట్టడానికి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద విచారణలని మాట్లాడతారు కదా. జరిగిన కుంభకోణం క్లియర్గా కనిపిస్తుంది. ప్రభుత్వ ఖజానా గండిపడ్డది, 100 కోట్లు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోయిన ఇంత స్పష్టంగా ఉన్న దాంట్లో ముఖ్యమంత్రి మాట్లాడు, రెవెన్యూ మంత్రి మాట్లాడు, ఎవరు మా ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడు. దీంట్లోనే తెలిసిపోతుంది మీకు అక్రమ సంపాదనలో ప్రతి దాంట్లో జరిగే దాంట్లో మీకు వాటా ఉందని చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొనాలి, రెవెన్యూ మంత్రి గారు మేల్కొనాలి, ముఖ్యమంత్రి మేల్కొనాలి. ఇది జరిగింది ఏంది, ఆ భూభారతి చట్టం తీసేయండి, మళ్ళీ ధరణి చట్టం తీసుకురండి. స్పష్టంగా మంచిగా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు అవుతాయి, ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వస్తాయి. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ధరణితో రైతులకు సంబంధించిన కష్టాలు కావచ్చు, రిజిస్ట్రేషన్లను పూర్తిగా సాఫీగా చాలా ఈజీగా చేసే ఒక ప్రక్రియను తీసుకొస్తే దాన్ని పక్కన పెట్టేసి ఏకంగా భూభారతి పేరిట తీసుకొచ్చేసి పూర్తిగా దాదాపు 100 కోట్లు ఇప్పుడు స్కామ్కు తెరతీశారు. రానున్న రోజుల్లో దీనిపై తప్పకుండా అత్యున్నత దర్యాప్తు సంస్థలో విచారణ జరిపించాలని ఓఎన్ఆర్ గారు డిమాండ్ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో మనం చూసాం ధరణి పోర్టల్ పెద్ద ఎత్తున కసరత్తు చేసి రైతాంగానికి సంబంధించి కావచ్చు, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పూర్తిగా గతంలో ఉన్న వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేసి తీసుకొస్తే దానిపై రకరకాల విమర్శలు చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేసిన సందర్భాన్ని ఎన్నికల సందర్భంలో మనం చూసాం. చివరికి ఇప్పుడు భూభారతి అని తీసుకొస్తే దాంట్లో 100 కోట్ల స్కామ్ జరిగిందనే ఒక వార్త ఈరోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ అంశాన్ని మనం? అప్పుడు అది అవినీతికి అవకాశం లేకపోవడమే దాని మీద వ్యతిరేకత ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. వాస్తవంగా ఎలాంటి అవకాశాలు లేకుండా, రెవెన్యూ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ప్రజలకి రెవెన్యూ ఆఫీస్ తోటి దాదాపుగా ఏం అవసరం లేకుండానే ప్రభుత్వం ప్రధానంగా రెవెన్యూలో జరుగుతున్న అవినీతిని అడ్డుకున్నది. అక్కడి నుంచే కొంత ఆ వర్గాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినాయి. కేసీఆర్ గారు అప్పుడు బహిరంగంగానే రెవెన్యూలో లాస్ట్కు నాకు తెలియకుండా ముఖ్యమంత్రి భూమి కూడా వేరేటాలకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్ అట్లా ఉంటుంది, మనం ఏం చేయలేమనే ప్రకటనలు చేయడం ద్వారా కొంత దశాబ్దాలుగా రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రజలకు తెలియజేయడం ద్వారా ప్రజలు అవినీతి నుంచి కాపాడబడాలి. చిన్న చిన్న రైతులు, పేదవాళ్ళు ఉంటారు, ఒక పట్టా పాస్ పుస్తకం కావాలంటే కూడా నెలలు 100 రోజులు తిరిగి లంచాలు ఇస్తే కానీ జరగని పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవన్నీ లేకుండా సులువుగా పోర్టల్ ద్వారా, ఆన్లైన్ ద్వారానే సేవలన్నీ రైతులకు అందేలాగా, రిజిస్ట్రేషన్ అయితే కూడా అక్కడ పోయి ఉండాల్సిన అవసరం లేదు, మీ ఇంటికే పోస్ట్లో పట్టా పాస్ పుస్తకం వచ్చే పద్ధతి తీసుకొచ్చడం, ఇలాంటి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రెవెన్యూలో అవినీతికి ఆస్కారాలు లేకుండా చేయడంతో ఏమైందంటే దానికి అలవాటు పడ్డ వర్గాలన్నీ, ఆ లంచాలకు, ఆ దోపిడీకి అలవాటు పడ్డ వర్గాలన్నీ చాలా ఆందోళనకు గురైనాయి. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనే వాళ్ళు ఆ సంఘాల మీటింగ్లలో ఇప్పుడు మొత్తం మళ్ళా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాము, మేము అధికారంలోకి వస్తే రేపు పాత ధరణిని తీసేసి పాత తీసుకొస్తాము, మళ్ళా మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాము అని అప్పుడే వాళ్ళు వాగ్దానం చేసిండ్రు. వాళ్ళ వాగ్దానంలోంచే భూభారతి వచ్చింది. భూభారతి వాళ్ళు ఏం చేస్తున్నదో మనకు కనబడుతుంది. దాని పరిణామాలు, ఆ పైసలు ఎవరి చేతిలోకి పోతున్నాయి, మళ్ళా అవే రెవెన్యూ ఆఫీసు వర్గాల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు అవి వాళ్ళ చేతికి వెళ్తాయా, వాళ్ళ చేతికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళ చేతిలోకి వెళ్తాయా, దీని వెనకాల మళ్ళా ఏ పెద్దల హస్తాలు ఉంటాయి, రాజకీయ నాయకులు, మంత్రుల ప్రమేయం లేకుండానే ఇంత పెద్ద మొత్తంలో స్కాములు జరిగిన కేసులు కాకుండా ఉంటాయా అనేది ఒక పెద్ద చర్చ. ఇదంతా ఈ గందరగోళమైనటువంటి వాతావరణము, ప్రజల సొమ్మంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళేటువంటి ఒక వ్యవహారం నడుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న భూముల పాలసీలో కూడా జరిగేది ఏముంటదంటే, ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కుంటారు, అవి ఎవరి చేతిలోకి పోతాయో స్పష్టత ఉండదు, దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ కాదు, ఒక ప్రైవేట్ వ్యవహారం లాగా చేస్తుంటది ప్రభుత్వం కూడా. అట్లా కాకుండా ఒక పాలసీగా దాన్ని ఒక నిర్మాణం చేసి, ఇది ఒక అష్యూరెన్స్, ఈ పద్ధతి ఇట్లా మేము ఇది తీసుకుంటే ఇంత నష్టపరిహారం ఇస్తాం, లేదా ఇల్లుకి ఇల్లు ఇస్తాము, ఈ ఒక పాలసీ నిర్మాణం చేసుకొని రాకుండా ఒక ప్రైవేట్ వ్యవహారం కింద దాన్ని నడుపుతా ఉంటారు. అట్లనే ఇవాళ ఈ భూభారతిలో కూడా ఇప్పుడు మనకు కనబడ్డది ఈ మనీ ట్రాన్స్ఫర్ ఒకటే, కానీ దీనిలో మళ్ళా చాలా పెద్ద మొత్తంలో ఎన్నో రకాల స్కామ్లు అనేటివి జరగడానికి అవకాశం ఉంది. ఈ మనకు సాదా బైనామాలతో
అవి చేయలేదు గత ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు అయినా చేయలేదు. మళ్ళా దానిలో కొన్ని పాలసీలను సవరించి చేస్తామని చెప్పి, సో ఇట్లా తీసుకొచ్చినటువంటి అది తప్పు, ఆ చట్టం తప్పని తీసుకొచ్చినటువంటి దీనిలో పెద్ద మార్పులేం లేకపోగా అవినీతికి ఆస్కారాలు ఇచ్చి భూభారతిని నడుపుతున్నారు. దీని మీద కనీస పర్యవేక్షణ లేదు, ఏం జరుగుతుందనే పరిశీలన లేదు. రెవెన్యూ ఆఫీసు ముందట సంచులు పట్టుకొని మళ్ళా నిలబడి మళ్ళా మధ్యవర్తులతో మాట్లాడుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకున్నాడు తప్ప ఇవాళ మళ్ళా పాత సిస్టము మళ్ళా వెనుకకు నడవడమే పద్ధతి అనేది తీసుకురావడంలో సక్సెస్ అయినరు. ఇది చేస్తామని వాళ్ళు చెప్పిర్రు. ప్రజలు కూడా అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను సపోర్ట్ చేయకుండా ఇంకా అందులోనే ఏదో లోపం జరిగిందని చెప్పి నమ్మిండ్రు. ఇప్పుడు దానివల్ల ఎంత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారో మనం చూస్తున్నాము. మళ్ళా భూములు ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేరు మీద మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇట్లా నానా రకాల పరిస్థితులు ఉన్నాయి. ఇది ఏమైతుందంటే కొంత ప్రజలైతే తప్పకుండా దీని మీద రిగ్రెట్ అవుతున్నట్టు మనకు కనబడుతున్నది. కొంత అసంతృప్తి, కొంత ఆందోళన, అరే గిట్లయిపోయి మళ్ళా మంచిగా ఉండే ఇది అంతా ఏంది అనే ఒక వాతావరణం అయితే కింద కనబడుతుంది. అది ఇంకా రాను రాను ఈ అన్ని అవస్థల నుంచి ప్రజలు ఎట్లా దీనికి వ్యతిరేకంగా తిరగబడతారనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో ఉన్న సందర్భంలో భూముల చుట్టూ ఎలాంటి సమస్యలు వేలునుకున్నాయో మళ్ళీ అలాంటి సమస్యలను మళ్ళీ భూభారతి ద్వారా తెరపైకి తీసుకొచ్చారనే అంశం ఒక ఎత్తైతే, మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో భూభారతి పేరిట దాదాపు 100 కోట్లు హారితయ్యాయనే అంశం తాజాగా తెరపైకి వస్తున్న ఈ అంశంపై కూడా సమగ్రమైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భం విజయ్ గారు చేస్తున్న ఆ కీలకమైన డిమాండ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓఎన్ఆర్ గారు, మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలు కూడా కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన అంశాలు కేటీఆర్ గారు కూడా ప్రస్తావించిన పరిస్థితి. కాంగ్రెస్ 2 ఏళ్లలో పూర్తిగా రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. దాంతోపాటు బీజేపీ పూర్తిగా బలం కేవలం తెలంగాణలో గాలివాటం మాత్రమే, ఆ పార్టీకి తెలంగాణలో బలం లేదనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఎట్లా చూడాలి? ప్రత్యామ్నాయ శక్తిగా బీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారనే ఒక స్పష్టమైన సంకేతం పంచాయతీ ఎన్నికల్లో వచ్చింది. రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రాబోతుందనే అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సన్నాహక సమావేశాలకు సంబంధించి నాయకులకు కొన్ని దిశానిర్దేశం చేయడంలో భాగంగా నిన్న మాట్లాడిన మాటలు కేటీఆర్ గారు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న 117 మున్సిపాలిటీలు కానీ 6 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కారు గుర్తుతోనే జరుగుతున్న ఎన్నికలు. గుర్తులేని ఎన్నికలకే ముఖ్యమంత్రి కాలు బల్పం కట్టుకొని విజయోత్సవాల పేరిట దరిదాపు ఒక 10 జిల్లాలలో తిరిగితే కూడా ఏమి సాధించలేకపోయారు. ఫలితం ఆయనకు తెలిసింది. అసలు ఒక ముఖ్యమంత్రి అంటే సర్పంచ్ ఎన్నికలకు తిరగటమే ఫస్ట్, అసలు ఎన్నడూ చూడలే రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు, ఎన్నడూ లేదు అసలు. బై ఎలక్షన్స్కే జనరల్గా బోరు ముఖ్యమంత్రులు. అట్లాంటి ఈయన భయం వల్ల కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ప్రజల్లో తీవ్రంగా ఉందని మంత్రులకు టార్గెట్ పెట్టి, ఎమ్మెల్యేలు టార్గెట్ పెడితే కూడా మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సొంత ఊళ్ళల్లో ఓడిపోయారు. మహబూబ్నగర్ కానీ జడ్చర్లకు సంబంధించి కానీ మిగతా అన్నిటిలో కూడా చూస్తే మంత్రులు ఏం చేయలేకపోతున్నారంటే ప్రజలు అట్లా వ్యతిరేకత ఉంది. పోయి ఓటు అడిగేట ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారు కాంగ్రెస్ పార్టీ? అలా ఏం చేసినంటే 2500 అంటే వాళ్ళు పోయి మహిళలు నిలదీస్తున్నారు, రైతులు నిలదీస్తున్నారు, ఆసరా పెన్షన్లు వాళ్ళు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో మున్సిపాలిటీలు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని నాకు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎలాంటి పురపాలకు సంబంధించిన ఎట్లాంటి లేకుండే కేసీఆర్ గారి పరిపాలనలో పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెల 323 కోట్లు, పట్టణ ప్రగతి మీద కూడా దరిదాపు ప్రతి నెల కూడా నిధులు విడుదల చేసేవాళ్ళు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులే మురిగిపోయే పరిస్థితి వస్తుంది ఇంతవరకు ఎన్నికలు జరపక. రాజకీయ భయం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుకు పోవట్లేదని స్పష్టంగా ఉందని కేటీఆర్ గారు చెప్పారు. కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కూడా చెప్పినారు. మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు స్పీకర్ దగ్గర ఒక మాట, బయట ప్రజలలో ఒక మాట. స్పీకర్ దగ్గర పోయేమో మేము బీఆర్ఎస్లో ఉన్నామనేమో స్పీకర్కి చెప్తున్నారు. మరి బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వీళ్ళు ఏం రావాలో గులాబీ కండ కప్పుకొని ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలలో మన సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనవలసి ఉండే. ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలు పాటించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకమైన రాజకీయ అరాచకానికి మనకు ఇప్పుడు తెలంగాణ ప్రయోగశాలగా మారింది. వాళ్ళకు స్పష్టంగా చెప్పింది కేటీఆర్ గారు. అందుకే వాళ్ళ పరిస్థితి అట్లుంది, మారిన వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి. కాబట్టి బల్దియాలో కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా జెండా ఎగరేయాలనుకుంటే నిన్న కేటీఆర్ గారు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీలలో కూడా బీఆర్ఎస్ పార్టీ గణనీయమైన
సీట్లు గెలుచుకోబోతుంది అనేది వాస్తవం. ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించి కూడా కేటీఆర్ గారు నేను చేసిన వ్యాఖ్యలు కూడా చాలా 100% కరెక్ట్. అవి బీజేపీ ఎప్పుడైనా ఏంటంటే కొంచెం గాలివాటంగా ఉంటుంది. అది పోయిన జరిగిన ఎంపీ ఎన్నికలలో గెలిచినాం కాబట్టి మరి 8 ఎంపీలు గెలిచినారు, శూన్యం. ప్రయోజనం ఏమైనా చేసినరా? పార్లమెంట్లో ఏమైనా తెలంగాణ గురించి మాట్లాడారా? అది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందంటే 2 కూటములు ఏర్పడ్డప్పుడు నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా దిధ్రువం 2 ధృవాలుగా ఏర్పడ్డాయి కాబట్టి ప్రజలు ఆ ధృవాలలో ఉన్న పార్టీలకు ఓట్లు వేసారు, లేని పార్టీలకు కొంచెం ఓట్లు వేసారు. కాబట్టి బీఆర్ఎస్గా చాలా పార్టీలు, అకాలీదళ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా పార్టీలకు అట్లాంటిదే ఇదైంది. అది జరిగిన ఎన్నిక నేపథ్యం అదంతా వేరు. అది చూసుకొని ఆ వాపుని బల్బు అనుకొని మేమంటే ఇలా క్షేత్ర స్థాయిలో మీరు ఎక్కడ ఎన్ని గెలిచారు సర్పంచ్లో చెప్పండి, రేపు మున్సిపాలిటీలో ఎన్ని గెలుస్తారో చెప్పండి. జూబ్లీ హిల్స్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డికి పోయినసారి 65,000 ఓట్లు వచ్చినాయి. మొన్న ఎన్ని వచ్చినాయండి? 10,000 12,000 వచ్చినాయి. మా పర్సంటేజ్ మేము నిలబెట్టుకున్నాం. జూబ్లీ హిల్స్లో ఓడిపోవచ్చు కాక మాకు వచ్చిన పర్సంటేజ్ మేము నిలబెట్టుకున్నాం. మరి పార్లమెంట్లో తగ్గిన పర్సంటేజ్ని మేము పెంచుకున్నాం జూబ్లీ హిల్స్లో. మరి మీరు ఆ పార్లమెంట్లో మీకు వచ్చిన ఎన్నికలను కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కూడా నిలబెట్టుకోలేకపోయినారు కదా. అట్లా అనుకుంటే రాజు గారు ఒక చరిత్ర కూడా చూస్తే బీజేపీది ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పుడప్పుడు 4 ఎంపీలు, అప్పుడప్పుడు 10 సీట్లు విజయసాగరరావు గారి దగ్గర నుంచి, దత్తాత్రేయ గారి దగ్గర నుంచి, ఆళ్ళ నరేంద్ర గారి దగ్గర నుంచి, వెంకయ్యనాయుడు ఉన్నప్పటి దగ్గర నుంచి అప్పుడప్పుడు గెలుస్తుంటారు. గాలివాటం గెలుపులేందంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు బీజేపీకి. ఈడ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కన్సిస్టెన్సీ ఉండదు. పాల మీది పొంగులాగా ఆ గెలుపులు అప్పుడప్పుడు వస్తుంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి ఆనాడు ఉన్న దాన్ని బట్టి రావటమే తప్పితే ఇవాళ ఖచ్చితంగా కేటీఆర్ గారు ఒక విషయం నేను స్పష్టం చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ ప్రత్యామ్నాయము మేమే, బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? మాకు కాంగ్రెస్కే పొత్తని బీజేపీ అని అంటాడు, మాకు కాంగ్రెస్కే పోటీ అని బీజేపీ అని అంటాడు. లేదు మాకు బీజేపీకే మధ్యనే జరుగుతుంది పోరాటం, బీఆర్ఎస్ పార్టీ లేదు చచ్చిపోయిన పావని ఈయన కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే, కేవలం కేసీఆర్ గారు మాత్రం అనేది నేను స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పింది. రైట్. ఎస్, మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా చాలా కీలకమైన అంశం మనం చూడొచ్చు. 2 ఢిల్లీ పార్టీలు కూడా కలిసి తెలంగాణను దగా చేస్తున్నాయనే అంశం తెలంగాణ సమాజం గమనిస్తుంది. కాబట్టి స్పష్టంగా తెలంగాణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారనే అంశాన్ని వైఎన్ఆర్ గారు ప్రస్తావిస్తా ఉన్న పరిస్థితి. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తే ఇటీవల మనం చూసాం పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితిని, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితిని చూసాం. బీజేపీకి సంబంధించిన ఫలితాలు కూడా చూసాం. బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 4,500కు పైగా పంచాయతీలను గెలుచుకున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో పార్టీ సన్నద్ధం చేస్తున్న సందర్భం కూడా బీఆర్ఎస్లో కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ సన్నాహక సమావేశాలని? దీంతో పాటు 2 ఢిల్లీ పార్టీలు చేస్తున్న దగాపై తెలంగాణ ప్రజల్లో జరుగుతున్న చర్చను మనం ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఎస్ విజయ్ గారు, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మరోసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. విజయ్ గారు, విజయ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కేటీఆర్ గారు ప్రస్తావించిన ఈ అంశాన్ని, ప్రధానంగా ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే నయవంచన తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగేది లేదని, ఏమీ లేదని స్పష్టంగా 2 ఏళ్ల పాలనలో అర్థమైన నేపథ్యంలో బీఆర్ఎస్ వైపే తెలంగాణ సమాజం యావత్తు కూడా చూస్తోందనే అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ గారు కరెక్ట్ గా ఈసారి బీజేపీ మీద పర్ఫెక్ట్ గా స్టేట్మెంట్ చేశారు. అది వాస్తవము వారు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు అనేక రకాల ప్రభుత్వము ఇక్కడ పాలసీలు తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు హిల్ట్ పాలసీ మీద బీజేపీ ఇప్పటి వరకు ఒక నిర్దిష్టంగా ఒక పాలసీ తీసుకొని ఒక కార్యాచరణ చేపట్టలేదు. ఇప్పుడు మీరు చెప్తున్న హైదరాబాదు నగరం చుట్టూ దాదాపు 6 నుంచి 7,000 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్ భూమిని సేకరిస్తుంటే బీజేపీ ఒక నిర్దిష్టంగా పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని దానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడటం లేదు. అంటే ఇప్పుడు 8 మంది ఎంపీలను ఇక్కడ ప్రజలు గెలిపించుకుంటే ఆ 8 మంది ఎంపీలు గెలవడానికి వెనకాల దాదాపు కాంగ్రెస్ మద్దతు ఉన్నది. అక్కడ కాంగ్రెస్ తన ఓటును తగ్గించుకొని బీజేపీని గెలిపించిందనే ఒక విశ్లేషణ ఉన్నది. ఆ తర్వాత ఈ 8 మంది ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడము, మొన్న అసెంబ్లీలో కూడా
ప్రధాన ప్రతిపక్షం లేకపోతే దాని పాత్రను పోషించే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తే దానికే మద్దతు ఇస్తూ నిలబడడం లాంటి కార్యక్రమాలు అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలలో కూడా వాళ్ళ అక్కడ హైదరాబాద్ లో కొంత ఓటింగ్ ఉంటది, దాన్ని కూడా తగ్గించుకొని అక్కడ చాలా డిపాజిట్, ఇవన్నీ విషయాలని గమనించినప్పుడు బీజేపీ వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో ఉన్న తీరు కంటే తెలంగాణలో కాంగ్రెస్ పట్ల ఉన్న తీరు, బీజేపీ ఇక్కడి నాయకత్వం ఉన్న తీరు చాలా డిఫరెంట్ గా ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు జరిగినటువంటి అరెస్టులు కానీ అవన్నీ దీని వెనకాల పనిచేస్తున్నాయి. ఒక చర్చ ఉన్నది. ఇవాళ కవిత గారిని టిఆర్ఎస్ మీద ప్రయోగం చేస్తున్న దాని వెనకాల కూడా బీజేపీ ఉన్నది, దాని వెనకాల రేవంత్ రెడ్డితో పాటు అనే ఒక చర్చ ఉన్నది. ఇలాంటి అనేక ఉన్న నేపథ్యంలో ఇవాళ బీజేపీ అనేది ఇక్కడ ఒక కుట్రపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తుంది తప్ప అది బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాదు, తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాదు. తాత్కాలికంగా వచ్చినటువంటి అవకాశాలని అక్కడక్కడ ఇట్లాంటి కుట్రల ద్వారా వాళ్ళు కొంత ఓటు బ్యాంక్ ఉన్నట్టుగా చూపించుకునే ప్రయత్నం జరుగుతున్నది అనేది వాళ్ళు కుండబద్దలు కొట్టారు కేటీఆర్ గారు. ఈ పద్ధతి ప్రజలకి ఇప్పుడిప్పుడు స్పష్టంగా అర్థమవుతున్న వేళ ఇంకింత స్పష్టంగా తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మున్సిపల్ ఎన్నికల వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు దాదాపుగా అధికార పార్టీలో చేరికలు ఉంటాయి, కానీ మీరు గమనిస్తే ప్రతిరోజు ప్రతి మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ భూముల ఆక్రమణలు తర్వాత కూలగొట్టడాలు అనేటివి పెద్ద ఎత్తున చేస్తుంది ప్రభుత్వము. ప్రజలు దాని ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంత మన సమాజము ఏంటంటే ఎవరన్నా ఏడిసి బాధపడితే కొంత ప్రతిస్పందించే మనసున్న మనుషులు ఉంటారు. సో ఇల్లు కొట్టి వాళ్ళను వీధుల పాలు చేసినటువంటి వాళ్లకు రేపు మద్దతు ఎట్లాగూ నిలబడే అవకాశం మన దగ్గర తక్కువగా ఉంటది. కాబట్టి ఈ కేటీఆర్ గారు ఊహిస్తున్నట్టుగా ఇవాళ బలంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన విషయంలో కావచ్చు ప్రతి చోట కూడా బలంగా ఇవాళ గట్టిగా నిలబడి అనేక నిర్బంధాలని కేసులను ఎదుర్కొంటూ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలను ఎదుర్కొంటూ అనేక ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ ఎప్పుడో తెలుసు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం. ఎందుకంటే రేపు అసెంబ్లీ వాళ్ళ సీట్లు చూసిన 40 ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోకుండా ఆపడంలో కూడా బీఆర్ఎస్ విజయవంతమైంది. అందుకనే వాళ్ళు మేము ఏ పార్టీ కాదని చెప్పుకునే పరిస్థితుల్లో అయితే లేకుండా చేసింది కదా. అంతకుముందు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్ లోకి వస్తే మేము బీఆర్ఎస్ అని చెప్పుకున్నారు, కానీ వాళ్ళ బీఆర్ఎస్ ను వదిలిపెట్టిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని కూడా చెప్పుకోలేని పరిస్థితి అయితే వాళ్ళ పోరాటం కదా. అది కూడా ఒక రకంగా విజయం సాధించారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చాలా గట్టి పోరాటాలను చేస్తూ నిలబడుతుందని అయితే ఈ విషయంగా చెప్పొచ్చు. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా బీజేపీది కేవలం గాలివాటం మాత్రమే అని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా వైఫల్యాలే రాజ్యమేలుతున్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పాలనపై కూడా విసిగిపోయిన నేపథ్యంలో 2 ఢిల్లీ పార్టీలను కూడా మరోసారి బుద్ధి చెప్పేందుకు, దాంతోపాటు తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంగా రానున్న రోజులు కూడా ముందుకు సాగబోతుందని కేటీఆర్ గారు స్పష్టం చేసిన అంశం తప్పకుండా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూడా రానున్న రోజుల్లో అత్యంత కీలక పాత్ర పోషించబోతోందనే అంశాన్ని కూడా విజయ్ గారు అలాగే వైఎన్ఆర్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎన్ఆర్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.